జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు 17 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు అధికారులు. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల విత్డ్రాకు ఈ నెల 21 వరకు గడువుంది. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు 17 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు అధికారులు. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల విత్డ్రాకు ఈ నెల 21 వరకు గడువుంది. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు 17 నామినేషన్లు దాఖలైనట్లుగా తెలిపారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ లహరి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. లహరి, ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు లాస్ట్ డే కాబట్టి అందరు కూడా భారీగా నామినేషన్స్ వేయడానికైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు 17 మంది కార్పొరేటర్లు అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికకైతే నామినేషన్ దాఖలు చేశారు. చూసుకోవచ్చు ఇప్పటివరకు నిన్న మొన్నటి వరకు అయితే కేవలం 4 మాత్రమే నామినేషన్ వేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు 2 వేశారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 కార్పొరేటర్లు వేశారు. కానీ ఈ రోజు మాత్రం మొత్తం మీద ఇటు ఎంఐఎం పార్టీ నుంచి 8 మంది కార్పొరేటర్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 కార్పొరేటర్లు, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కార్పొరేటర్లు 7 మంది మాత్రం ఇప్పటివరకు నామినేషన్లు వేశారు. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే గత 9 సంవత్సరాల నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఏకగ్రీవంగానే మనకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ నిర్వహించాలనే విధంగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ సభ్యులు మాత్రం 15 మంది ఉండాలి. కానీ 15 మందికి అంటే ఎక్కువగానే ఈసారి నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్ క్రమంలో మనం చూసుకోవచ్చు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం ఉమ్మడిగా ఉండటం వల్ల ఇటు బీఆర్ఎస్ నుంచి 8 మంది, అలాగే ఎంఐఎం పార్టీ నుంచి 7 మంది కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో ఉండేవాళ్ళు. అలా 15 మంది కార్పొరేటర్లు ఉండేవాళ్ళు స్టాండింగ్ కమిటీలో. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు బీఆర్ఎస్ బలబలాలు తగ్గడం, అలాగే కాంగ్రెస్ బలబలాలు ఇటు కాంగ్రెస్ ఎంఐఎం ఉమ్మడిగా ఉండటం వల్ల మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 24 మంది కార్పొరేటర్లు, అలాగే ఇటు మన ఎంఐఎం నుంచి కూడా చూసుకోవచ్చు 41 మంది, టోటల్ గా 65 మంది కూడా బలబలాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి స్టాండింగ్ కమిటీలో కూడా ఏకగ్రీవంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం 2 కూడా ఉమ్మడిగా ఉండి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరిగే అవకాశం అయితే చర్చలు ఇటు జిహెచ్ఎంసీలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 2 కార్పొరేటర్లు మాత్రం బీఆర్ఎస్ నుంచి నామినేషన్స్ వేశారు. కానీ వాళ్ళు మరి విత్డ్రా అవుతారా లేకపోతే వాళ్ళు అలాగే ఉంటే మాత్రం ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15 మంది మాత్రమే స్టాండింగ్ కమిటీకి సభ్యులుగా ఉండాలి కాబట్టి ఇటు 17 మంది నామినేషన్స్ వేయడం జరిగింది కాబట్టి మరి విత్డ్రా తీసుకుంటారా లేకపోతే ఎలక్షన్స్ నిర్వహిస్తారా అనే ఉత్కంఠ కూడా మనకి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద రేపు స్క్రూటినీ అనేది ఉంటుంది. 21 తేదీ వరకు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు 2 కూడా ఆ రోజు విత్డ్రా చేసుకున్నారా లేదా అనే విషయం 21 తేదీ మాత్రం ఆ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు నామినేషన్స్ అనేవి 3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకొక అరగంట వరకు కూడా ఇంకొక గంట వరకు కూడా మనకు ఎవరెవరు నామినేషన్లు ఇంకా వేసే వాళ్ళు వస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. అలాగే బీజేపీ పార్టీ తరఫు నుంచి అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే నామినేషన్లు అయితే వేయలేదు. కాస్త ఇప్పుడు బీఆర్ఎస్
కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్స్ వేస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం ఒక సపరేట్ రోల్ మాత్రం మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ఇప్పటి వరకు అయితే సైలెంట్ గానే ఉన్నారు, ఎలాంటి నామినేషన్లు కూడా వేయలేదు. మరి ఈ అరగంట లోపల ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తారా లేదా అనే విషయం అయితే మనకు తేటతెల్లం అవుతుంది. సో మొత్తం మీద ఇప్పటికే చూసుకోవచ్చు బాబా ప్రజీద్దీన్ కూడా ఇప్పటికే ఇటు కొంతమంది కార్పొరేటర్లు రానటువంటి వాళ్ళు కూడా నామినేషన్స్ వాళ్ళ పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు దాఖలు చేయలేకపోయినా కూడా ఇతరుల నుండి కూడా సర్టిఫికేట్ చేసి పంపించినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే 17 మంది కార్పొరేటర్లు మాత్రం జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకైతే నామినేషన్ వేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లహరి.